హాయ్ అండి. మా ఊర్లో ఈ సంవత్సరం యాత్రకి యమలోకం పెట్టారని చెప్పాను కదా! ఇంకా దానికైతే మా పిల్లలు నేను చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యి వెళ్ళాము. నేను మూవీస్‌లో చూడడమే కాకుండా బయట కూడా మన పెద్దవాళ్ళు ఏ పాపాలు చేస్తే ఏ శిక్షలు అనేది మా చిన్నప్పుడు చెప్పేవారనమాట ఎక్కువగా. కానీ ఇప్పుడు మా పిల్లలకి చెప్పడానికి ఇప్పుడు అంత నాలెడ్జ్ మీద ఎవరు లేరు కదా! అందుకనేసి వాళ్ళకి చూపించొచ్చు క్లియర్‌గా అని అనేసి కూడా నేను తీసుకువెళ్ళాను. అసలు రియల్‌గా ఎలా ఉంటుందో అంత చక్కగా క్రియేట్ చేసి పెట్టారు. చాలా బావుందనమాట. లోపలికి వెళ్ళంగానే అస్సలు ఆ యమధర్మరాజుని చూడంగానే నాకైతే ఎస్వి రంగారావు గారు, లేకపోతే కైకాల సత్యనారాయణ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే యమధర్మరాజు అంటే వాళ్ళనే ఇమాజినేషన్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంది. ఇంకా దేనికి ఏ పాపం చేస్తే ఏం శిక్ష అనేది తెలుగులో ఒక బోర్డు రాసి పెట్టారు, అలాగే ఒడియాలో కూడా ఒక బోర్డు రాసి పెట్టారు. ఇంకా అవన్నీ మ్యాక్సిమం మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ అసలు నిజంగా ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు పాపాలు చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ జనరేషన్లో మంచిగా బతుకుతాము అన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బతకనివ్వరు. కాబట్టి మనిషి అన్నాక ఖచ్చితంగా ఏదో ఒక పాపం అయితే చేసి తీరుతాము. కాకపోతే కొందరు ఒప్పుకోరు మేము పాపం చేసాము అని అనేసి. ఇంకా మొత్తం అంతా యమలోకం అంతా చూసేసి ఇంకా అలాగెళ్తే స్వర్గలోకంకి వెళ్ళిపోయాము. స్వర్గలోకం చాలా బాగుంది. ఐరావతం పైన ఇంద్రుడు అలా కలియుగ వెంకటేశ్వర స్వామిని చూడంగానే నిజంగా సాక్షాత్ వైకుంఠం నుంచి వెంకటేశ్వర స్వామి దిగి వచ్చినట్టే ఉంది. అంత బాగుంది. నిజంగా స్వర్గం అంటే స్వర్గమే అనుకోండి, అంత బాగుందన్నమాట. ఇంకా మా పిల్లలు నేను మొత్తం చూసేసి బయటకైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.